హలో, చెప్పు రాజీ. ఏంటి ఫంక్షన్కి వెళ్తున్నావా? సర్లే, తొందరగా పని చూసుకొని వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతా. సార్, మీ పర్స్ పడిపోయినట్టుంది. ఎక్కడా? హలో సార్, ఏంటి మీ ఎదురుగానే పెట్టుకుని అంతసేపు వెతుకుతున్నారు? ఇదిగోండి మీ పర్సు. సార్, ఇక్కడ ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అయ్యా. నాకు సాయంత్రం అయితే కళ్ళు సరిగ్గా కనిపించవు. ఏం పాపం? రేచీకట్లే. ఓ, మీకు ఈ క్వాలిఫికేషన్ కూడా ఉందా? అయితే జాగ్రత్త. అలాగే. ఇంతకాలం నాకు రేచీకట్ అన్న విషయం తెలియకుండా మేనేజ్ చేశాను. రేచీకట్ ఉంటే అందరికీ 6 గంటల తర్వాత కళ్ళు కనపడవు. నాకేంటో అడ్వాన్స్ గా గంట ముందే కనపట్లేదు. ఎక్కువసేపు బయట ఉండకూడదు. అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా సేల్స్ గర్ల పౌడర్లు సెంట్లు ఇంకా ఎన్ని రోజులు అమ్ముకోవాలో అర్థం కావడం లేదు. ఎవరైనా బకరా దొరికితే సెటిల్ అయిపోదామని చూస్తున్నా. సరే, ఉంటానే. ఇలాంటి వ్యాపారం చేస్తే రోజుకు 200 కూడా మిగలడం లేదు. భగవంతుడా, నా కోసం తెంగరవాణ్ణి చూసి పెట్టు. అమ్మయ్యా, ఎలాగైతేనే ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఈ రాత్రికి మేనేజ్ చేసామంటే తెల్లారితే మనమే కింగు. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అమ్మో, ఈ వాచ్మెన్ గాడు ఒకడు గుంటల మీద మూతలు తీసినట్టున్నాడు. ఇంకా నయ్యం, చిన్న గుంటలో పడ్డాను కాబట్టి సరిపోయింది. ఆ ముందున్న మ్యాన్ హోల్లో పడితే మూసుకుపోయి మూసిలో తెలియబండి. అమ్మో, లేదు, ఇక్కడే ఉంటామే బెటర్. ఎవరిని వచ్చేదాకా వెయిట్ చేసి తెలివిగా వాళ్ళతో కలిసి లోపలికి వెళ్తే బెటర్. లేకపోతే నడువులు విరిగాను. అదేంటి సార్, ఇక్కడ సిట్టింగ్ చేశారు? కళ్ళు కనిపించలేదా ఏంటి? నాకు కళ్ళు కనపడకపోవడం ఏంట్రా, గుడ్డి యాదవా? కళ్ళు పోయినాయా? అది కాదురా, రోజు కళ్ళు తెరిచే వస్తున్నాను కదా, కళ్ళు మూసుకుని వెళ్తే ఎలా ఉంటుందని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ గుంటలో మూత వేసినట్టున్నావు, ధడేలా పడ్డాను. సరే, ఎలాగో పడ్డాను కదా కాసేపు రిలాక్స్ అవుతున్నా. సరే గాని నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు నన్ను లోపల తీసుకెళ్ళాలన్నమాట. కళ్ళు కనిపిస్తున్నప్పుడు మూసుకుంటే తీసుకెళ్ళలేదు ఎందుకు? కళ్ళు తెరుచుకొని మీరే వెళ్ళండి. నేను అవే కళ్ళని సస్పెన్స్ పాత సినిమా వచ్చింది చూడడానికి వెళ్తున్నాను. బాయ్. అమ్మయ్య, లోపలికి చేరుకున్నట్టున్నాను. అమ్మా మంగా, రాంబాబు, పిల్లలు ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. రాజీ తొందరగా వస్తే బాగుండు. గాజు సౌండ్ వినిపిస్తోందంటే రాజీ వచ్చినట్టుంది. రాజీ, ఇటు వచ్చాం కదా. వచ్చేసేవన్నా ముద్దుల పిల్లం? రాజీ, నన్ను పట్టుకుని ముద్దుల పిల్లని రాజు అంటాడేంటి? వీడికి టార్చ్ లైట్ ఫెయిల్ అనుకుంటా. లోపలికి రా, ఇంట్లో ఎవరు లేరు. వీడేంటి లోపలికి రమ్మంటున్నాడు? ఏదైతేనే మనకు కావాల్సింది బకరా వాడేసుకుంటూ పోలే. ఏంటి రాజీ డార్లింగ్, ఏం మాట్లాడవేంటి? చెప్పు. రాజీ, వాయిస్ ఏంటి చేంజ్ అయింది? అది ఐస్ వాటర్. అందుకే నేను ఫంక్షన్లకు వెళ్ళొద్దనేది. ఫంక్షన్కి వెళ్ళా ఉంటే సరే, ఐస్ వాటర్ ఐస్ క్రీమ్ తెగలాగించి పారేస్తావు. రాజీ, అదేంటి టచ్ లో నాకేదో కొంచెం తేడా కొడుతోంది. నీకు టచ్ ముఖ్యమా, కిక్ ముఖ్యమా? కిక్కే ముఖ్యం. అయితే కాంప్రమైజ్ అయిపో. సరే కానీ నాకు రేచికటని మంగారు రాంబాబుకి అస్సలు తెలియకూడదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఏమన్నా? అది నీకు రేచీకటని మంగారాంబాబుకు తెలియకూడదని. సరే గాని నన్ను మన వాటాలోకి తీసుకెళ్ళు. వాటా ఇటు కొత్తగా అడుగుతాండి, అది కూడా తెలీదా నీకు? లెఫ్ట్ కదా. తెలుసు, నీ జ్ఞాపక శక్తికి చిన్న పరీక్ష పెట్టాను. అబ్బా, అంతేనా? ఇంకేమైనా పరీక్షలు ఉన్నాయా? ఈ ఇంట్లో నాకు చాలా పరీక్షలున్నాయిరా బకరాగా. సరే రండి, ఆటండి. ఇల్లు మొత్తం దోచేస్తా. ఏమండి? ఏంటి రాజీ? ఈ రోజు నన్ను ముద్దుగా బుజ్జి అని పిలవండి. బొద్దుగా ఉంటావు కదా, అలాగే బుజ్జి బుజ్జి. ముందు ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి? ఇటు. నాకు తెలుసు.
Yeah, do what you're told. Come on now. I'm on board. This is my kingdom. అబ్బా ఏంటి అమ్మాయిని అలా చూస్తున్నావు? మంగా ఈ అమ్మాయి ఎవరు తేనె బాటిల్ లాగా భలే ఉందే. అది ఆవక జాడీలో ఉంది. ఏమంగా మీ ఆడవాళ్ళకి ఎదురుగా ఉన్న ఆడవాళ్ళు అందంగా కనిపించరా? నువ్వు నోరు మూసుకో. ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందా. మీరు ఛ! నువ్వు ఆ? ఎవరని అడిగితే ఏం చెప్పను? యాండి మా ఇంట్లోకి వచ్చారు మా ఆవిడ నువ్వెవరు అంటే మీరేం మాట్లాడరేంటండి? ఆ, అది నేను నేను ఆ, నేను మోహన్ గారి బంధువుల అమ్మాయి కదా? కరెక్ట్ గా చెప్పారు. మీరిద్దరు మంగ రాంబాబు. అర్రే భలే చెప్పేశారే. అయినా మా గురించి నీకులా తెలుసు? అంత అవసరమా? ఆ, మా బావ చెప్పాడు. అంటే నువ్వు రాజీ చెల్లెలువా? ఆ, అవును అదే అనుకుంటున్నాను. ఏంటి ఏమన్నా? ఏదో ఒకటి కానీ మంగా మోహన్ మరదలు మాత్రం ఇప్పుడే పక్వానికి వచ్చిన బంగినపల్లి మామిడి పండ్ల భలే ఉందా? ఏమైంది? ఓయప్పో వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందిలే. బుజ్జి బుజ్జి ఆ ఏంటో రాజీని బుజ్జి అని పిలుస్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంది. ఇంకా రావేంటి బుజ్జి? పట్టపగలే కనపడి చావదేడికి. బుజ్జి గారు రాంబాబు గారు అది బుజ్జి గారి డీటెయిల్స్ కనుక్కుందామని. మీరు లోపలికి పదండి. మిమ్మల్ని ఒకసారి వాషింగ్ మెషిన్ లో వేసి తీయాలి. ఓహో ఇటు వచ్చానా? బుజ్జి ఎక్కడున్నావు? ఇక్కడే. ఇక్కడే అంటే కనుక్కోవడానికి నేనేమన్నా పర్మనెంట్ గుడ్డివాడిని అనుకున్నావా? పార్ట్ టైం గుడ్డివాడిని. పొద్దునైతే మళ్ళీ జమ్ము. క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎక్కడున్నావు? ఏంటివి బుజ్జి? చేతులు. అలాగే ఉన్నాయిలే. అవును బేర్వా తాళాలు ఎక్కడ పెట్టావు? అదేంటి అవి నీ దగ్గర కదా ఉండేది, నన్ను అడుగుతావేంటి? మీరెళ్ళా మంచం మీద కూర్చోండి. అలాగే. అయ్యో, అయ్యో, లేవండి లేవండి లేవండి. మంచం వెనకాలుంది. ఈ రేచి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా డేంజర్ చెప్పు బాబోయ్. తాళం ఎందుకు బేర్వా ఓపెన్ చేయడానికి? ఇది చాలు నాకు. ఎక్కడున్నావు బుజ్జి? ఇక్కడే మీ పక్కనే ఉన్నాను. ఏ పక్కన? ఇక్కడే. కొంచెం టచ్ లో ఉండొచ్చు కదా. చాలా సంవత్సరాలుగా టచ్ లోనే ఉంటున్నాను కదా, అది చాలదా? ఏంటో రాజీ, సారీ బుజ్జి. ఈ రోజు నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది నీ టచ్. నాకు మాత్రం నీలాంటి పాత మొగుడుతో నీ పెళ్ళం ఎలా సంసారం చేస్తుందో అనిపిస్తుంది. ఏంటి అడి చూస్తున్నావు? అబ్బే ఏం లేదు మంగా. మంగా మరే ఒకసారి నీ చెల్లెలు అదే నా మరదలకు ఫోన్ చేసి రమ్మనొచ్చుగా. ఎందుకు? అంటే మోహన్ గారు ఆయన మరదలను తీసుకొచ్చారు కదా, నేను కూడా పోటీగా నా మరదలను తీసుకొచ్చి నా తడక ఏంటో చూపిద్దామని. నీ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావా? మంగా ఎక్కువ మాట్లాడితే తాట తీస్తాను. మనకు తెలియకుండా మోహన్ తన మరదల్ని తీసుకొచ్చినందుకే నా కొళ్ళు మండిపోతుంది. ఏ నీకన్నా బొద్దుగా ఉందని జలసయ్యా? చచ్చి ఊరుకుంటా. సన్నగా కరెంటు తెగలో ఉన్నాను. నాకంటే అది బాగుందా? కరెంటు తెగని చూస్తేనే భయం, ఇంకేం పట్టుకుంటాను? ఓ చెక్కు. అయినా మన ఇంట్లో అద్దుకున్న మోహన్ గారు మన పర్మిషన్ లేకుండా అదే రాజా ఇంట్లో లేనప్పుడు తన మరదల్ని తీసుకురావడం ఏంటి? అది మోహన్ గారి అదృష్టం. అందుకు నేను ఒప్పుకోను. దేనికి? మోహన్ గారు అదృష్టవంతుడు అయినందుకా? కాదు, ఆ బుజ్జి మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. వదిలేమంగా. పాప మోహన్ గారికి ఆయన మరదలు ఎడార్లో ఐస్ ముక్క దొరికినట్టుగా దొరికింది. ఆయనకా నీకా? ఉండు, ఇప్పుడే తెలుస్తాను. ఏంటో ఈ మంగ
నాకు చూసి ఆనందపడే యోగం కూడా లేకుండా చేస్తుంది. బీరువాలో ప్రస్తుతానికి ఇవే దొరికాయి. ఇంకా ఏం దొరికినా వదిలిపెట్టకూడదు. రాజీ, కాదు బుజ్జి. ఓహో మర్చిపోయాను, బుజ్జి నీ ముద్దు పేరు కదా. నీ బొంత పెర్ర తింగర్స్ వచ్చినాడా? ఎక్కడున్నావు బుజ్జి? టచ్ లోనే ఉన్నా. ఆ, అయితే సరే. మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు, మోహన్ గారు. మంగా రాంబాబు హాల్లోకి పిలుస్తున్నట్టున్నారు. అమ్మో, కనిపెట్టేస్తారేమో. ఆ, నిన్నెందుకు కనిపెడతారు? మరెవరిని కనిపెడతారు? నాకు రేచికటని కనిపెడతారేమో అని. ఆ, మర్చిపోయా, నీకదొకటి ఉంది కదా. ఆ, ప్రస్తుతం నాకున్నది అదొక్కటే. ఆ విషయం నాకు తెలిసిందిలేండి. ఏ విషయం? అదే రే చీకటని. ఆ, మోహన్ గారు, మోహన్ గారు, ఆయన బయటకు రారేంటి? లోపల మరదలతో ఏం చేస్తుండే ఏంటో చూసిరానా? కళ్ళు పీకేస్తాను. అప్పుడు ఈ జన్మలో ఇంకేమీ చూడలేవు. వదిలే, అసలే ఇప్పుడు నేను చూసి ఆనందించే పరిస్థితుల్లోనే ఉన్నాను. మోహన్ గారు, మోహన్ గారు, ఆ, నేను హాల్లోకి వెళ్లే వరకు వదిలేట్లేరు. నువ్వే ఏదో రకంగా మేనేజ్ చేయాలి రాజీ. బుజ్జి ఈ టెన్షన్ లో ఏదో ఒకట్లే అయితే బుజ్జి అనవా? అంటారే గాని నేను ఈ గండం నుంచి బయటపడాలి. నాకు రేచికటని వాళ్ళకి అస్సలు తెలియకూడదు. సరేనా? సరే, మేనేజ్ చేద్దాం పద. ఆ, నేను నీ భుజం మీద చేయేస్తాను. మనం పోదాం పద హాల్లోకి. భుజం మీద? ఆ, అదేంటే ఏదో ఫస్ట్ టైం వేసినట్టు అవాక్కైపోయావు. నేను ఈ మూడునే కదే, ఏం పర్వాలేదు. భుజం మీద వద్దులే, ఒక పంచి చీర చెంగు పట్టుకొని రండి. ఆ, సర్లే, ఏదో రకంగా నువ్వు మాత్రం మేనేజ్ చేయాలమ్మా. సరే సరే. నన్ను పెళ్ళం అనుకుంటున్నాడు, మంగారాంబాబు మరదలనుకుంటున్నారు. హాల్లో ఏం జరగబోతుందో ఏమో. ఓరి దేవుడా, కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఈ రేచికడ దెబ్బకి పెళ్ళం కొంగు పట్టుకుని నడవాల్సి వస్తుంది. మోహన్ గారు, మోహన్ గారు. ఏంటి ఇందాక నుంచి మోహన్ గారు మోహన్ గారు అంటూ ఒకటే గావు కేకలు పెడుతున్నారు. అంటే నాకు తెలియకుండా మా ఇంటికి మీ బంధువుని ఎందుకు పిలిపించారు? ఆ, మా ఇంటికి బంధువులు ఎవరు వచ్చారు? మంగా, మరదల్ని పాప మోహన్ గారు సొంత మనుషులు అనుకుంటున్నాడేమో. అలా ఎలా కుదురుతుంది? ఏది కుదరదు? మీ మరదలు రావడం. మా మరదలు రావడం ఏంటి? ఇప్పుడు వచ్చిందిలేండి. నీకు చెల్లెలుందా రాజీ? అవును, నా పక్కనే ఉంది. ఓహో అలాగా. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? ఆ, ఏంటమ్మా ఇల్లు అన్న తర్వాత చుట్టాలు రారా ఏంటి? అంటే మీ మరదలంటే అందమైన అమ్మాయిలు వస్తే ఎక్స్క్యూజ్ చేసేయచ్చు. ఏంటి మళ్ళీ మీ అమ్మని పిలిచారా? అరే, మళ్ళీ క్యాచ్ చేశారు. ఇందులో అమ్మాయి క్యాచ్ చేసినేమీ లేదు. నువ్వు అమ్మాయిని పొగిడి పట్టుకోవడానికి స్కెచ్ వేయకు. మా మరదలు అంత బాగుందా? యా, మీ కళ్ళు కనిపించట్లేదా? ఏ నీ కళ్ళు కనిపించట్లేదా? ఆ, నా కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. మా ఆవిడకంటే మా మరదలు చాలా బాగుంటుంది. భలే చెప్పావు. నిజంగా మీ చెల్లెళ్ళు అంత బాగుంటుందా రాజీ? సూపర్ గా ఉంటుంది. అంటే మీ ఆవిడ పర్మిషన్ తోనే మీ మరదలు వచ్చిందా? ఆహా, ఏమి లక్ సార్ మీది. ఇప్పుడు నా కాలు తొక్కలేవుగా. అయ్యో, ఆయన మీ నాన్న? మా తాతలే గాని నువ్వెప్పుడు పోతావు? అబ్బబ్బబ్బ, ఏంటి మీ నస? అద్దెలు పిలుస్తున్నాం కదండి. మా ఇంటికి మా మరదలు వస్తే మీకేంటి ప్రాబ్లం? మా ఆవిడ ఒప్పుకుంది. ఆ, అవును, రేపు తెల్లారగానే వెళ్ళిపోతానులేండి. నువ్వెక్కడికి పోతావు బుజ్జి? అంటే జీవితాంతా దాన్ని మీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారా? ఏ రాంబాబు నిజ జీవితాంతం ఉండడా? మీకేమైనా మెంటలా? నేను రాంబాబుతో ఉండడం, ఇది మీతో ఉండడం ఒక్కటేనా? మెంటలేంటి? ఇందులో తేడా ఏమిటో నాకు అర్థం కావట్లా. అయ్యో, చూడు రాంబాబు, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో. వీళ్ళు నన్ను మరదలు అనుకుంటుంటే ఈ పిచ్చి మోహనేమో పెళ్ళాం మరదలు ఇద్దరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాడు. మంగా, తెల్లారితే మోహన్ గారు మరదలు వెళ్ళిపోతుంది గాని ఇప్పుడు గొడవ ఎందుకు? వెళ్దాం పదా. పిఠాపురం పలకలా ఉంది. ఏంటి? ఎవరు? నువ్వు వెనక్కి తిరిగితే రామచిలకలా ఉన్నావు అంటున్నా. నువ్వు ముందు పద. రాజీ, అవును మీ చెల్లెలు వస్తున్నట్టు నీకు ముందే తెలుసా? లేదు, సడన్ గా వచ్చింది. ఆహా. ఏది మీ చెల్లెలు ఎక్కడా? ఇదిగో. ఇక్కడుందా? ఏమ్మాయి బాగున్నావా? మరి నీ చెయ్యి ఏదే? ఇదిగో. ఓహో, అంటే
అక్క చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు నా చేతిలో ఉన్నారనమాట. ఆహా, ఏం అదృష్టం. అవునండి. గదిలోకి వెళ్దాం పదండి. రామ్మాయ్, మీ అక్క గదిలోకి వెళ్దాం ఉంటుంది. పద. ఇటు. ఏంటి అమ్మాయి వెనకాల పడుతున్నా? అమ్మాయి గురించి నీకేం తెలుసని? తెలియడానికి ఉంది, కోతకొచ్చిన గుమ్మడికాయలా ఉందిగా. నీ మొహం నువ్వెంతసేపు తన ఆకారమే చూస్తున్నావు. ఆ మనిషి ఎలాంటిదో కనిపెట్టలేకపోతున్నావు. నువ్వేం కనిపెట్టావేంటి? అదో పెద్ద ఫ్రాడ్ కేసు. అబ్బా, నీకెలా తెలిసింది ఏంటి? నేను చూసే చూపులో నిజాయితీ ఉంది. నీలాగా వంకరగా చూడటం లేదు. వంకరగానా? బానే చూసానే. ఇలాంటి తింగిరి మింగిరి మాట్లాపి నేను చెప్పేది సీరియస్ గా విను. ఆ మోహన్ గారిలో కూడా ఏదో తేడా ఉంది. ఆయన ఎప్పుడు తేడానే కదా. ఇది మరో రకం తేడా. వచ్చిన ఆయన మరదలు కూడా ఇంకా చాలా చాలా తేడా. తెల్లారేసరికి మొత్తం అంతా తెలుస్తాడు, చూస్తూ ఉండు. బుజ్జి, ఏంటి? మీ చెల్లెలు కూడా మన గదిలోకి వచ్చిందా? నా పక్కనే ఉంది. అలా అయితే పర్వాలేదు. వెళ్ళిపోయిందేమో అనుకున్నా. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నేను ఉన్నంతసేపు అది నాతోనే ఉండాలి. అర్థం కాలా. నాకు చాలా విషయాలు అర్థం కావడం లేదు. సర్లే గాని మీ అక్క చెల్లెళ్ళిద్దరు ఎక్కడ పడుకుంటారు? ఏ ఊరికే అడిగా. నీ పక్కన మాత్రం కాదులే. అదే చెప్తున్నా, నాకు అసలే సిగ్గు ఎక్కువ, నిద్ర పడదమ్మా. నేసుకు చీకట్లో కలవ రే చీకటి ఎదవా. ఈ టైంలో ఒకసారి బుజ్జిని కలిస్తే ఎలా ఉంటది? మంగా పిల్లలు ఈ రోజు రాత్రి భాస్కర్ ఇంట్లోనే పడుకుంటారుగా. ఏం లేదు, మామూలుగా అడిగా. రేపు సెలవు కదా, వాళ్ళింట్లోనే పడుకుంటామని చెప్పారు. ఓహో అలాగా. ఏంట్లేస్తున్నావు? అంటే దాహంగా ఉంది, మంచి నీళ్ళు అదిగో అక్కడున్నాయి, తాగు. ఇక్కడే ఉన్నాయా? అంటే హాల్లో లైట్ అది ఆపుందో లేదో అది వాచ్మెన్ చూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లేవకూడదు అంటావు, అంతేగా? నువ్వు ఆ మోహన్ మరదలు చూసి రావడానికి వెళ్తున్నావని నాకు అర్థమైంది. నోరు మూసుకుని పడుకో. ఏంటో ఈ పిల్లలు ఏమీ కనిపెట్టలేకపోయినా ఇలాంటి విషయాలు మాత్రం బాగా కనిపెట్టేస్తారు. మేము ఇలా లేకపోతే మొగుడు అన్ని సంవత్సరాలు ఎలా కాపాడుకోగలం? బానే నవ్వుతున్నావు గాని నోరు మూసుకుని పడుకో. అమ్మా, గుడ్ నైట్. చెడిపోయిన ట్రాక్టర్లో ఏంట్రా బాబు వీడి కొరకు సౌండ్. వీడి పెళ్ళం వీడిని ఎలా భరిస్తుందో ఏంటో. తెల్లవారేసరికి ఈ ఇంట్లో దొరికిందంతా దోచుకొని జంప్ అయిపోవాలి. వీడు కొత్త క్యాండిడేట్. ఈ పిల్లేంటి పిడిపిట్లాడిపోతుంది? ఇది అమ్మాయి, ఎవరు నువ్వు? నేను మోహన్ గారి మరదల్ని. నా పేరు బుజ్జి. అవునా? నేను నిన్నెప్పుడు చూడలేదే. ఇప్పుడే కదా వచ్చావు, ఎలా చూస్తావు? అవును కదా. ఎంతకీ నువ్వెవరు? నేను ఈ ఇంటి వాచ్మెన్. ఫస్ట్ సినిమాకి వెళ్ళొస్తున్నా. అవునా? నీకు పెళ్ళైందా? నీకు అయినట్టు కనిపిస్తున్నానా? యూ నాటి చిన్న పిల్లాడివి, అప్పుడే నీకు పెళ్ళేంటి? ఆహా, చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ మాట వింటున్నాను. నన్ను చేసుకుంటావా? ఏంటి నువ్వన్నది నిజమా? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మొదలున ఎన్నెన్నో కథలు. అవును, తొలి చూపులోని నా మనసు దోచేశావు. తెల్లవారిన తర్వాత మా బావ మోహన్తో మాట్లాడి నీతో సెటిల్ అయిపోతా. కలలోనైన కలగనలేదేను వస్తావని, వెలకువలోనైనా అనుకోలేదేను వస్తావని, కలలోనైన కలగనలేదేను వస్తావని. ఒరే పుట్టుడా, నీ పోర్షన్ కూడా వదలను, ఈ పోర్షన్ కూడా వదిలిపెట్టకూడదు.
ఇంట్లో ఉన్న మొత్తం దోచిపోయింది నాయనో. నేను ఎప్పటి నుంచో దాచుకున్న కొత్త 2000 నోట్లు 10,000 రూపాయలు కూడా దోచుకుపోయిందిరా నాయనో. హలో, మా ఇంట్లో కూడా తీసుకుపోయింది. మోహన్ గారు అసలు దాన్ని మీ మరదలని ఎలా అనుకున్నారు? నా బొందనుకున్నా, నాకు రేచి ఎక్కడ ఉందమ్మా, అది మీ దగ్గర మేనేజ్ చేద్దాం అనుకునేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడలు నవ్వినందుకని. ఇప్పుడు నా ఏడుపు ఎందుకంటే ఇంట్లో సామాను పోయినందుకు కాదు, ఈ విషయం నా రాజీకి తెలిసిందంటే నన్ను పిచ్చ కొట్టుడు కొడుతుంది. దాని గురించి ఏం చేద్దాం? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏమనిస్తారు? సిగ్గు లేకుండా ఒక అమ్మాయి చూసి 3 మగాళ్ళ మతి పోగొట్టుకున్నాము, అది మా ఇల్లు గుల్ల చేసిందని కంప్లైంట్ ఇస్తారా? అవునమ్మా, ఆ మాట నిజమే తల్లి. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి ఊడింది అన్నట్టు వాళ్ళొస్తే ఈ దొంగతనం మ్యాటర్ సైడ్కి పెట్టి అసలు ఆడపిల్ల వెనకబడ్డందుకు మా ముగ్గురు మీద నిర్భయ కేసు పెట్టి మక్కలు కొడతారు తల్లి. అవును సార్, అదే జరుగుతుంది. నాకు అసలే పెళ్లి కూడా కాలేదు. మరి ఇప్పుడు ఎలా? హౌ? ఒక్క నిమిషం ఆగండి. ఏంటి అలా చూస్తున్నారు? దీన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది, అందుకే ఒక కన్నేసి ఉంచాను. రాత్రి పట్టుకుని మన ఇంటి వెనకాల కట్టేసి ఉంచాను. బుజ్జి ఇదే అందంగానే ఉంది. ఆ, ఆ, మమ్మల్ని ఇలా మోసం చేస్తావా? నిన్ను నాకు ఇంకా బుద్ధి రాలేదు అనుకున్నావా? ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టుకోవడం అంతే. చేయొద్దులు ఇట్రా. ఇలాంటి అందమైన అమ్మాయిల వల్ల నాలాంటి వాళ్ళు బుట్లో పడిపోయి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. చాలా ఆపు. నువ్వు నీ ఎక్స్ట్రాలు. జరిగిన దాంట్లో ఈ అమ్మాయితో పాటు మీ అందరి తప్పులు ఉన్నాయి. నన్ను క్షమించండి. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇలా చేశాను. మరోసారి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. తోటి ఆడదానివని క్షమించి వదిలేస్తున్నాను. నీ మాట నిలబెట్టుకోలేదనుకో, ఆ దేవుడే నీకు పెద్ద శిక్ష వేస్తాడు. థ్యాంక్స్ అండి. చూశారు కదా, ఇంటికొచ్చే కొంతమంది సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. మంగ గారికి మంగ గారికి. మేడం, ఎవరు లేరు కదా, చెయ్యి ఎవరు గుప్తున్నారు? తెలుసులేరా, అయినా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. అదే రాజకీయం అంటే. నేర్చుకోవాలి. రాసుకోరా బాలా. రాసుకుంటాను సార్.